జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ప్రాచీన భారతదేశం లోపల మన బిఫోర్ బ్రిటిషర్స్ ఇంకా ఇంకా బ్లిచ్లు వచ్చిన తర్వాత ఇంకా రాకముందుకైతే మొత్తం దేశవ్యాప్తంగా విద్యాలయాల లోపల ఆశ్రమ విద్యాలయాలు ఉండేది. అన్నీ కూడా రాజుల పోషణలో ఉండేటువంటి విద్యాలయాల లోపల కూడా చాక్షుషి అనే ఒక విద్య ఉండేది, ఒక సబ్జెక్ట్ ఉండేది. అది అది ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటిది అనమాట. సబ్జెక్ట్ అనమాట, సబ్జెక్ట్, ఒక డివిజన్ అది. ఉపనిషత్తులో కూడా సైకాలజీలో కూడా సబ్ డివిజన్ అది. చక్షుహు అంటే సంస్కృతంలో కూడా కన్ను, ఐస్. చక్షు అంటే హౌ టు సీ అనమాట, మనం ఎలా చూడాలి. అది షార్ట్గా దానికి టైటిల్ అలా పెట్టడం జరిగింది, ఎలా చూడాలి అని సైకాలజీని చెప్పే విద్య అనమాట, సబ్జెక్ట్ ఇది. ఇది కూడా మనకు స్కూళ్ళల్లో ఉండేదట. 10th క్లాస్ అయ్యే లోపలనే పిల్లవాడికి ఈ సబ్జెక్ట్ సైకాలజీ పూర్తిగా వచ్చి ఉండేది, మాస్టర్ అయ్యి ఉండేవాడు అనమాట ప్రాచీన భారతదేశంలో కూడా. అంటే వాళ్ళు ఎంత జీనియస్లో, ఎంత ఇంటెలిజెంట్ అయి ఉండారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తొక్కలో మనకేదో బాగా వీఆర్ సో ఇంటెలిజెంట్ జీనియస్లో అనుకొని పాత వాళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. లేచులో వచ్చిన తర్వాత చదువుని దూరం వేసి వాళ్ళని బానిసలుగా మార్చి వాళ్ళు చదువుకోనియకుండా చేసి వాళ్ళు కొట్టుకుంటూ చంపుకుంటా వాడు మట్టి మొప్పించి వాళ్ళ బ్రిటిష్ వాడు ఇప్పుడు లేచులందరూ కూడా రాళ్ళు మొప్పించి మట్టలు మొప్పించుకొని వాళ్ళ యొక్క వాళ్ళు మహల్ కట్టుకుంటే వాళ్ళ బంగ్లాలకు కూలీలో మార్చుకున్నారు జనాలను. అట్లా చదువు దూరం చేసి ముద్దులను తయారు చేసినారు మన ముత్తాతల కాలంలో కూడా. అంతే తప్ప భారతదేశంలో విద్యా పురుద లేదు. ప్రపంచంలో ఎవరికి కనీసం పేరు కూడా తెలియనప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నట్టు మన భారతదేశంలో కూడా. 10th క్లాస్ స్కూల్లో కూడా బ్రిటిష్ రాసిండు. హై స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 సబ్జెక్టులు ఉండేదట. 10 సబ్జెక్టులు, మన 10 సబ్జెక్టులు పే చేస్తాం. మనకు ఉన్నాయి ఇప్పుడు 6 ఇట్లా మూడు లాంగ్వేజ్లే. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అని 3 పెడతారు. లాంగ్వేజ్లు 3 పెడతారు. ఒకటి మాతృభాష, ఇంకోటి నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఒకటి రెండు చాలదా. పనికి వచ్చేది చదువు చెప్పంటారా అంటే అన్ని టైం మొత్తం వేస్ట్ చేసుకుంటా చెత్త సిలబస్ పెట్టుకొని 70 ఏళ్ళ బట్టి నాశనం చేసిండ్రు. ఇంకా అదే అర్థకొని నడుస్తుంది. వీళ్ళు వచ్చి పెద్ద మార్చింది ఏం లేదు. ఎందుకులేండి, నిజం మాట్లాడితే బాగుండదు. సరే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే హౌ టు సీ, ఎలా చూడాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఎట్లా చూస్తానో అని నేర్చుకోవాలి, ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ఎట్లా చూడండి, చూస్తాలేమన్నా మా కన్ను లేవా, ఇంకా 2 పోయి ఇంకా నీకు 4 ఉన్నాయి, కళ్ళద్దాలు కూడా ఉన్నాయి, ఎంతమందికి లేవు. కొంతమంది 2 చూస్తే కొంత 4 గంటలతో చూస్తున్నారు, డబుల్ చూస్తున్నారు. మాకు సూర్యుడు అలవాటు తెలియదా, దీనిలో తెలుసుకునేది ఏముంటుంది తొక్కలది అని అనుకునే మేధావులు భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనము ఫండమెంటల్ డిఫరెన్సు, ఇండియన్స్కి మతి మార్పు ఎక్కువ అనుకో. ఇదివరకు ఒకప్పుడు ప్రీవియస్ వీడియోస్లో చూడండి మీరు. మోడర్న్ సైకాలజీ ఏం చెప్తానంటే హ్యూమన్ సైకాలజీ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ వన్ సింగిల్ ఎలిమెంట్, దట్ ఈజ్ లిబిడో. సెక్సువల్ స్టిమ్యులెంట్ లిబిడో మీద మనిషి యొక్క మనస్తత్వము ఆధారపడి ఉంటుంది. దాని మీద ఫామ్ అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిండు. అది జస్ట్ రబిష్, దాన్ని తీసి చెత్తబుట్టలా పడేయాలి. అఫ్కోర్స్ మన హౌలేగాళ్ళు అదే పట్టుకొని వెళ్ళాడుతాను అనుకో. ఎందుకంటే ఇండియాలో మేధావులు అనుకునే హౌలేగాళ్ళు ఎక్కువ ఉన్నారు. భగవద్గీత ఉపనిషత్తులో సైకాలజీ అల్టిమేట్ను చూసిండ్రు, మన రాసిపెట్టిండ్రు మన గురువులు, ఋషుల వాళ్ళు అల్టిమేట్ మాస్టర్స్. వాళ్ళకి మించిన తెలివైన వాళ్ళు, వాళ్ళకి మించిన మొగోళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? భగవద్గీతలో షార్ట్గా ఉపనిషత్తులో ఎంత ఉన్నదో ఎలాబరేట్ చేసి ఉంటుంది, దాన్ని గీత లోపల షార్ట్గా చేసి చెప్తాడు. ఇది యుద్ధం టైం కాబట్టి. అది సైకాలజీ ఏం చెప్పిండు, రాగ ద్వేష 2 ఎలిమెంట్స్ వాళ్ళ మీద ఆధారపడి హ్యూమన్ సైకాలజీ బేస్ అయ్యి ఉన్నది అని చెప్పిండు. అంటే మనం ఒకటి చూస్తామంటే, ఇప్పుడు ఒకడు ఆంధ్రప్రదేశ్లో ఒక స్మగ్లర్ ఉండే. ఇప్పుడు మనకు తిరుపతి మనందరం పోతే ఉన్నాం. తిరుపతి మాకు తెలియదు, తిరుపతి గురించి మేము మస్తు చాలా పోయినాము. మా తాత
చిన్నప్పటి నుంచి పోతూనే ఉన్నాం, ఇప్పటికి పోతూనే ఉన్నాం మేము అని అంటారు. నేను కూడా ఎన్నోసార్లు పోయినా. ఇక్కడ కడప నుంచి మొదలు పెట్టుకుంటే అది దేవుని గడప అన్నట్టు. యాక్చువల్గా దేవుని గడప అది అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిక ప్రాపర్టీ ఏరియా అక్కడ వరకు ఉన్నది గడప, అది బంగారు గడప. దాన్ని కడప అని చేసిన అనుకో, అక్కడి నుంచి స్వామిది అన్నట్టు. మొత్తం అక్కడి నుంచి మొత్తం ఫారెస్ట్ మొత్తం కూడా ఎర్ర చందనము గంధం చెట్లు మహా అద్భుతంగా ఉండేదన్నమాట. అంటే లక్షల కోట్లు, వేలు కాదు లక్షల కోట్ల విలువైనటువంటి చెట్టు ఉండేది. ఇప్పుడు మనం పోతా అంటే మనకు ఒక చెట్టు కనబడుతుంది, నీ అటువంటి చేసేవాడికి నా సొంటానికి ఒక చెట్టు కనబడుతుంది. ఎర్రచందనం బాగుంది అని చూసి సంతోషంగా మనం వెళ్ళిపోతాము. మనం దేవుని దర్శనం పోతున్నాం కాబట్టి మనం మెట్లు ఎక్కుకుంటా అలిపిరి కానిసి మెట్లు లేకుండా స్వామి దర్శనానికి పోతున్నాం. నడుచుకుంటూ పోతే మన స్వామి కష్టపడి పోతే స్వామి సంతోషపడతానే మనం సంతోషంగా వెళ్తాము. మనం దాన్ని లైట్ వేసుకుంటే పట్టించుకోండి. మనం జస్ట్ లుక్ ఎట్ ద ట్రీ అండ్ వి జస్ట్ గో ఆన్ అవర్ వే, దట్స్ ఆల్. We don't even think for a while. Whereas that same bloody smuggler, when he watches the same sandal tree, అదే ఎర్రం చందనం చెట్టును నువ్వు చూసింది నేను చూసిన ఎర్రం చందనం చెట్టును నేను చూడగానే వానికి లక్షల రూపాయల డబ్బు కనబడుతుంది. వానికి ఆ చెట్టు లోపల నీకు చెట్టులాగానే కనబడ్డది, వానికి లక్షల రూపాయల క్యాష్ కనబడ్డది ఆ చెట్టు లోపల. దట్ ఈజ్ రియల్ సీయింగ్. అది చూడడం అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ రాగము ద్వేషం అనే రెండు ఫ్యాక్టర్స్ మన చూపును మన యొక్క మైండ్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మన మైండ్ ఎట్లయితే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నదో ఆ పర్సెప్షన్ ద్వారా ఆ ప్రిజం నుంచి మన కళ్ళు చూస్తాయి కాబట్టి నీకు అది కనబడుతుంది. మనకి డబ్బు కనబడ్డది, నీకు ఒక చెట్టు కనబడ్డది. అక్కడ ఉన్న చెట్టు నీకు చెట్టులాగానే కనబడింది, మనకి డబ్బులాగా కనబడింది. అంటే ఉన్నది ఉన్నట్టు నిజంగా కనబడాలి అంటే మనం ఏమి నేర్చుకోవాలి? రాగము ద్వేషం అనే రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రాగం మీన్స్ అంటే ఏంటిది? టు లైక్ సంథింగ్. ఓకే, ఒకదాన్ని ఇష్టపడి అది నీకు నచ్చుతుంది, నీకు కోరుకుంటావు. ఇంకో దాన్ని నచ్చదు, దూరం పెడతావు, ద్వేషిస్తావు. టు లైక్ సంథింగ్ ఈజ్ రాగా, టు డిస్లైక్ సంథింగ్ ఈజ్ ద్వేష. ఈ రెండు ఫ్యాక్టర్స్ను మన హ్యూమన్ సైకాలజీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అయితే ఏంది, టు గెట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ నౌ టు గెట్ రీడ్ ఆఫ్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్. ఈ రెండింటిని కూడా మనం వదిలించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది విద్య. రెండు గుణాలను వదిలించుకునేందుకు ప్రయత్నం చేయడమే నిజమైనటువంటి విద్య. అది విద్యా విధానం. ఇది ఉన్నదా మన స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలలో? కొన్ని యూనివర్సిటీలో ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్ అని చెప్పే వాళ్ళకు తెలుసా ఏమైనా? కనీసం యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలుసా? ఇది చదువుకున్నారా? చదువుతాను ఇవన్నీ తెలుసుకుంటానరా? తెలుసుకోవాలని కోరిక ఉన్నదా? సిన్సియారిటీ ఉన్నదా? నిజాయితీ ఉన్నదా? లేవు. దానికి ఏం చేయాలి? రెండు ప్రయత్నాలు చేయాలి. ఏంటి అవి? ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి బుక్స్ నిరంతరం అధ్యయనం చేయాలి, చదువుకుంటూ పోవాలి. ఒకసారి చదివి కథ అర్థమైపోయింది, కథ కాదు అది, చదివినా అయిపోయింది, అర్థమైపోయింది, పక్కన పెట్టేయడం కాదు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes, 15 minutes చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేమవుతుంది? దట్ లీడ్స్ టు కాంటెంప్లేషన్. అది దేనికి దారితీస్తుంది? కాంటెంప్లేషన్కు దారితీస్తుంది. కాంటెంప్లేషన్ ఏమంటారు తెలుగులో? సంస్కృతంలో ధారణ అంటారు, తెలుగులో కూడా అదే అట్లే అంటారు కావచ్చు, ధారణ. ఇంకా సెకండ్ ఏంటిది? మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయడం నేర్చుకోవాలి, క్రియాయోగాన్ని నేర్చుకోవాలి. మా దగ్గర అవైలబుల్ లేరండి మాస్టర్స్ చెప్పడానికి, ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి, దాన్ని ట్రై చేసి అదే ఆన్లైన్లో నేర్చుకోండి. సో ఇది రెండు చేసుకుంటూ పోతా అంటే గ్రాడ్యువల్గా చేయగానే ఓవర్ నైట్ వచ్చేస్తుంది కాదు. ఇవాళ చేయగానే 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 4 రోజుల్లో వచ్చే అంత అయిపోదు. దట్ ఈజ్ అ లైఫ్ టైమ్ ప్రాసెస్. ఇట్ వుడ్ టేక్ 15, 20, 30 years, sometimes even more than that.
అయితే ఇది చేసుకుంటా పోవాలి. కాంటంప్లేషన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ మెడిటేషన్. ధ్యానము చేయడం నేర్చుకోవాలి, సాధన చేస్తూ ఉండాలి. ధారణ కాంటంప్లేషన్ కూడా చేస్తూ పోవాలి. కాంటంప్లేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? హౌ డూ యూ కాంటంప్లేట్? నువ్వు ఏదైతే చదువుతావో, భగవద్గీత చదివావు, దుఃఖేషు అనుద్విగ్న సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ శీతధీర్ వినిరుచ్యతే. దుఃఖం వచ్చినప్పుడు బాగా డిప్రెషన్ పోకుండా, సుఖం వచ్చినప్పుడు మరీ పొంగిపోయి ఉత్సాహపడి ఎగిరి గంతులు వేయకుండా, ఎప్పుడు సమస్థితి లోపల సుఖ ఏమన్నా క్లైమేటిక్ కండిషన్స్, ఎండాకాలంలో వర్షాకాలము, చలికాలం, అన్ని కాలంలో లోపల ఈ క్లైమేటిక్ కండిషన్స్ కూడా తట్టుకొని ఎప్పుడు ఈక్విలిబ్రియం సమబుద్ధితో ఎవరైతే ఉంటారో అది యోగం అన్నమాట. అది రైట్. అప్పుడు వాడు నిజమైనటువంటి ఒక సాధకుడుగా, ఒక సాధకుడు అంటే ఒక ఋషి అని అంటలేను నేను, అట్లని కాదు, ఒక రైట్ పర్సన్గా సొసైటీలో కూడా ఒక మనిషి, రైట్ మనిషిగా, ఒక ఏబుల్ పర్సన్గా, ఒక సమర్థుడిగా జీవితాన్ని సాగుతుంది, ముందుకు వెళ్ళగలడు. కనీసం కరెక్ట్ పర్సన్గా మన సొసైటీలో మనం మంచి పౌరులుగా జీవించాలంటే కూడా ఇది అవసరం అన్నమాట. కూలికి పోయి 700 రూపాయలు సంపాదిస్తాడు, వాడు 500 రూపాయలు 600 రూపాయలు తాగి తగిలేస్తాడు. వాడు నాశనంలా వాడు తాగి లంగ్స్ ఖరాబ్ చేసుకొని చచ్చిపోతాడు. వాళ్ళ భార్యకు 3-4 వేలు మేము పెన్షన్ ఇస్తున్నాము, 2,000 ఏమో పెన్షన్ ఇస్తున్నాము అని గవర్నమెంట్ గొప్ప చెప్పుకుంటుంది. హౌ షేమ్లెస్ దిస్ గవర్నమెంట్ ఈజ్. రాస్కెల్స్, బికాస్ ఆఫ్ యువర్ బార్బారిక్ రూల్ మీరు తాగి వాడిని తాగుబోతుంది చేసి వాడిని డబ్బుల మీద మీరు ఎంత సంపాదించారు? వాడు 20 ఏళ్ళు తాగి చచ్చాడు, 20 ఏళ్ళ కూడా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వచ్చింది, ఎంత డబ్బులు వచ్చేది మీకు? అండ్ షేమ్లెస్లీ యూ వాంట్ టు టేక్ క్రెడిట్ ఫర్ గివింగ్ పెన్షన్ ఇస్తున్నందుకు క్రెడిట్ తీసుకుంటారా? మాది గొప్ప గవర్నమెంట్, మేము గొప్పగా చేస్తున్నాము, మేము గొప్పగా పొడి చేస్తున్నామని చెప్పుకుంటారా? ఇట్ షుడ్ బి షేమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ దర్ ఇస్ నో షేమ్ అనే ఆఫ్ షేమ్ కూడా లేదనుకో, ఉంటే యూ కాంట్ బి లైక్ దిస్. ఇలా ఉండేందుకు అవకాశం ఉండేది కాదు. ఎనీవే ఐఎమ్ జస్ట్ డీరేలింగ్. అది ఇదేంటంటే ఇక్కడ ఏంటంటే ఇది మనము అంటే ఎంత పెక్యులర్గా, ఎంత విచిత్రంగా, ఎంత మనము అసలు అన్ఆర్గనైజ్డ్గా, అసలు ఒక మన థాట్ ప్రాసెస్లో కూడా ఎంత ఫ్రిక్షన్ ఉన్నది, ఎంత డైకాటమీ ఉన్నది, ఎంత డబుల్ స్టాండర్డ్ ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. కానీ పరిశీలన చేసుకునే అలవాటు జనానికి లేదు. ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన అంటారు. ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన. ఆల్వేస్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు అనలైజ్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ what is right and what is wrong, and how your mind is moving, in which direction your mind is moving, in what way, is it leading towards good or bad అని మనం అనలైజ్ చేసుకొని ఆ విధంగా మనం మారేందుకు ప్రయత్నం చేయాలి. కాంటెంప్లేట్ చేయడానికి ఉపనిషత్ లాంటి గీతాన చదవాలి. కనీసం ఉపనిషత్ అందరి పుస్తకాలు అందరూ ఉన్నాయి కదా, భగవద్గీత చదవండి, యూట్యూబ్లో వినండి. చాగంటి గారు, శర్మ గారు ఉన్నారు, ఇంకా పద్మాకర్ గురుజీ గారు ఉన్నారు. అటువంటి మహాత్ముల యొక్క వినండి. అది ఒకరోజు కథ కాదు, అది బ్లడ్లో మన మైండ్లో బ్లడ్లో ఎక్కాలి. అది గీత సమ్మరీ మొత్తం. అట్లా మీరు మెడిటేషన్ కూడా చేస్తే అప్పుడు హౌ టు సీ, నిజాన్ని నిజంగా చూడడం అనేది అర్థమవుతుంది. నిజంగా చూడడం తెలుస్తుంది. నిజంగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం కరెక్ట్గా జీవించడము నేర్చుకుంటాము, కరెక్ట్గా జీవించగలుగుతాము, సరైన మార్గంలో మనం వెళ్ళగలుగుతాము. మనం సరైన మార్గంలో వెళ్ళి మన పిల్లలను కూడా సరైన మార్గంలో నడిపించగలుగుతాము. అంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కరెక్ట్గా చూస్తలేడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క దృష్టి, విజన్ అనేది 2 ఫ్యాక్టర్స్, రాగ అండ్ ద్వేష అనే 2 ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అప్పుడు ఈ కలర్డ్ పొల్యూటెడ్ ప్రిజం ద్వారా, ఆ పొల్యూటెడ్ మిర్రర్తో ప్రిజంతో లోనించి చూస్తుండడం వల్ల మనకు నిజంగా కనిపించకుండా వేరే రకంగా కనిపిస్తున్నది. ఇప్పుడు మన మూర్ఖ హిందువులు వాళ్ళను
భాయిచారా గంగా జమున తహజీబ్ అని ఒక ఇడియట్స్ చెప్పిండ్రు 70 ఏళ్ళ బట్టి. దాన్ని నమ్మేసి గొర్రెలు, హిందూ గొర్రెలు యాక్చువల్గా వీళ్ళు పోయి వేరే వాళ్ళని గొర్రెలు అంటారు. యాక్చువల్గా ఏంటంటే వీఆర్ ద బిగ్గెస్ట్, యాక్చువల్లీ బిగ్ షీప్ మన దగ్గర ఉన్నది, అంతా పెద్ద ఫ్లాక్ మన దగ్గర ఉన్నది. ఏంటిది నా భాయిచారా, హూ ఇస్ భాయ్ అండ్ హూ ఇస్ చారా అది కూడా తెలియదు. చెప్తే నమ్ముతారు. ఇప్పుడు వాడు నువ్వు భాయ్ చారా, యువర్ చారా, వాడు భాయ్ అనుకుంటావు. కానీ దట్ ఫెలో సీస్ యూ. కొంతమంది చాలామంది టెర్రరిస్టులు అనుకో, ప్రో టెర్రరిస్ట్ సపోర్టర్స్ ఉంటారు, అపాలజిస్టులు ఉంటారు. అందరూ గన్ను పట్టి పట్టుకొని పట్టుకుంటారా? ఇంటలెక్చువల్ టెర్రరిజం ఉంటుంది, మన యొక్క మీడియా ద్వారా టెర్రరిజం ఉంటుంది. అంటే నేషనల్ బిగ్ నెట్వర్క్, అది బిగ్ సిస్టమ్, అది పెద్ద ఈకో సిస్టమ్, అది డిఫరెంట్లా వేరే యాక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే దే విల్ సీ యూ యాజ్ ఎల్మీస్. వాళ్ళకి మీరు శత్రువుగానే కనబడతారు. నువ్వు ఎంత మూర్ఖమైన అమాయకులైనా మీరు వాళ్ళకు శత్రువుగానే కనబడతారు. నువ్వు గొర్రెవు అంటే సారీ, మనము గొర్రెలము అనుకుందాం. మనము మూగజీవులము, మనము ఎవరిని హాని చేయలేము, మనం ఎవరిని కొరకలేము, చంపలేము. మనం ప్రశాంతంగా బతకనిస్తే చాలు అని మనం కోరుకుంటాము. కానీ కబేలా వాడు నిన్ను రుచికరమైన ఆహారంగా చూస్తున్నాడు. బట్ నిన్ను మూగజీవిగా చూడటం లేదు, నిన్ను రుచికరమైన ఆహారంగా చూస్తున్నాడు. నిన్ను కసకస కోసేసి నువ్వు ఏడుస్తున్నా, నీ పిల్ల మేక ఏడుస్తున్నా, నువ్వు నీ పిల్ల కోసం ఏడ్చినా, పిల్ల మేక తల్లి మేక కోసం ఏడ్చినా, వాడు కసకస కోసేసి దానిలో మసాలా యాడ్ చేసి చక్కగా వండుకొని మటన్ బీఫ్ హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తాడు, డిన్నర్ తీసుకుంటారు. సో అదే ఫ్యాక్ట్. సో లెట్స్ ట్రై టు come out from the prism of these two factors, that is raga and dvesha, liking and disliking. Okay, let's learn, let's practice to see the truth as truth. నిజాన్ని నిజంగా చూడడం అనేది ఒక సాధన, అది జీవిత పర్యంతం చేయాల్సిన సాధన, లైఫ్ టైం ప్రాక్టీస్. ఆ దిశలో మనము ముందుకు వెళ్ళాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ లర్న్ మెడిటేషన్ and please read Gita and pass on the message of Gita to each and everybody, to each and every nook and corner of this country. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna.